అందరికీ నమస్కారములు. ఇప్పుడు పెదకూరపాడు నియోజకవర్గం ప్రజానికానికి తెలియజేస్తుంది ఏమనగా, పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ నాయకులు నంబూరి శంకర్రావు గారు ఈ నియోజకవర్గాన్ని మా టైంలో చాలా అభివృద్ధి చేశామని ప్రజలకు మాయ మాటలు చెబుతున్నావు. నువ్వు అసలు ఎక్కడ అభివృద్ధి చేశావు? శంకర్రావు గారు, పెదకూరపాడు నియోజకవర్గాన్ని మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు? మీరు ఎక్కడా చేయాల. మీరు ఏం చేశారంటే నియోజకవర్గం మొత్తాన్ని గుంటలమయం చేశారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఈ 2 సంవత్సరాలు కాలంలో మీరు పాడు చేసిన రోడ్లు మొత్తం బాగు చేసుకుంటూ వస్తున్నారు. అలాగనే కొన్ని ప్రాంతాల్లో పల్లెటూరులో అసలు తారు రోడ్లు లేవు. ఆ లింకు రోడ్లు మొత్తం ఇవాళ మా భాష్యం ప్రవీణ్ గారు ఒక ఊరు పల్లెటూరులో రోడ్లు నిర్మించుకుంటూ వస్తున్నారు. అమరావతి టు బెల్లంకొండ రోడ్డుకి ₹1 కూడా నువ్వు ఇప్పించరా. 149 కోట్లు సెక్షన్ చేయించానన్నావు, దాంట్లో ₹1 ఇవ్వాల. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆగిపోయిన నిధులు నువ్వు ₹1 కూడా సెక్షన్ చేయలేదు కదా, ఆగిపోయిన నిధులు మంజూరు చేయించి ఈరోజు అమరావతి టు బెల్లంకొండ రోడ్డుని పరుగులెత్తిస్తున్నాడు. ఇప్పుడు ఆ రోడ్డు అమరావతి మండలం దాటింది. శంకర్రావు గారు, మిమ్మల్ని చిన్న సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. అసలు మీరు గత వైసీపీ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిని మీరు ఎన్నిసార్లు గెలిచారు? ఒక్క మాట చెప్పండి. 5 సంవత్సరాల్లో మీరు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు గెలిచారు? మా ఎమ్మెల్యే గారు పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి గురించి ఎన్నిసార్లు కలిశాడు? చర్చగరండి. మల్లాది గ్రామంలో 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారి దృష్టికి రైతులు పెండింగ్లో ఉన్న పొలాలు రైతులు మొత్తం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే మధ్యాహ్నానికి 4 గంటలకు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆ భూముల పరిష్కారాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చారు. మీరు ఎప్పుడైనా ఆ ముఖ్యమంత్రిని కలిశారా? అసలు కోసూరు రోడ్డు గురించి కానీ మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని సరిగ్గా కలిశారా? ఇవాళ మా ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు నియోజకవర్గం గురించి ఇప్పటికి ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని కలిసి నిధులు మంజూరు చేపిస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇవాళ పెదకూరపాడు నియోజకవర్గాన్ని పైన మంత్రులతో కానీ ముఖ్యమంత్రులతో కలిసి ఇవాళ అభివృద్ధి పదంలో పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అసలు మీరు ఏనాడన్నా కానీ మీరు ఈ పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రిని కలవలేదు. అసలు శాసనసభలో శంకరరావు గారు, మీరు శాసనసభలో 5 సంవత్సరంలో పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎన్నిసార్లు మాట్లాడారు? మీరు ఆత్మరక్షణ అనుకోండి. మీకు తెలుసు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఇవాళ శాసనసభలో ఎప్పుడు సమావేశాలు పెట్టినా పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి గురించి శాసనసభలో మాట్లాడుతున్నారు. మా అలివైనంత వరకు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తున్నారు. మీరు ఏనాడు అసెంబ్లీలో మాట్లాడలేదు, సమస్యల గురించి ముఖ్యమంత్రిలో కలవలేదు. అసలు మిమ్మల్ని 5 సంవత్సరాల్లో మీ ముఖ్యమంత్రిని కలిసే ఛాన్స్ కూడా మీకు ఇవ్వలేదు. శంకరరావు గారు, మీరు గుర్తుపెట్టుకోండి.